ఓకే, అంటే భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు అనుకోవచ్చా? ఈయన మొన్న ఎప్పుడో ఒకసారి అజీత్కి వెళ్ళారు, మళ్ళీ ఇంకా తర్వాత లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంత యాక్టివ్గా మాట్లాడడం కానీ, ఏదో ఇష్యూ మీద బయటికి రావడం కానీ, ఇవన్నీ రాజకీయ వ్యూహం అనుకోవచ్చా? ఎప్పుడు రాలేదు కదా, ఇప్పుడు అంతకుముందే రాలేదు. ముఖ్యమంత్రిగా ఉండి అన్ని ప్రతిపక్ష పరిస్థితి వేరు కదండి. కాబట్టి శాసనసభకు వెళ్ళటము వెళ్ళకపోవటం అది నిర్ణయించుకొని అవి అయిన తర్వాత బహుశా ఈ ప్రభుత్వ బడ్జెట్ మీద ఇంకోటి మాట్లాడడానికి ఆయన బయటికి రావచ్చు. లేదా ఏదైనా తీవ్రమైన ఘటన జరిగితే ప్రతిపక్ష నాయకుడు అంటే ఐ మీన్ ప్రతిపక్ష పార్టీ నాయకుడు, సభలో పన్న కాదు, అలా బయటికి రావచ్చు. ఈ మే టేక్ సమ్ టైం ఖచ్చితంగా. ఆయన ఇంకా కాలు చేయి కూడా తీసుకున్నట్టు కనపడదు. ఆయన టీం కూడా ఏర్పడలేదు, పూర్తి టీం ఇంకా ఏర్పడలేదు. ఎవరి మీద ఆధారపడవచ్చు, ఎవరి మీద ఆధారపడకూడదు. అంతకుముందు చాలామంది చెప్పిన సలహాలు ఆయన వినలేదు. చాలా సన్నిహితులు బయటకు వచ్చి మనతో మీడియాలో మాట్లాడే వాళ్ళు చెప్పింది కూడా ఆయన వినలేదు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వెళ్ళి అంత తొందరగా వెళ్ళి చెప్తారా? అప్పుడు వినని ఆయనకి ఇప్పుడు వెళ్ళి చెప్తే ఉపయోగం ఏముందని వాళ్ళలో ఒక నిర్వేదం ఉంది. కాబట్టి ఫస్ట్ సమయం ఇది బీజేపీ చేతిలో కూడా కీస్ చాలా ఉన్నాయి. అవును, బీజేపీ కూడా ఏం సలహాలు ఇస్తుందో మనకు తెలియదు, ఎందుకంటే హాట్ లైన్ కొనసాగుతూనే ఉంది కదా. ఓకే సార్, అంటే ఈ జగన్ కోర్ టీంకి అరెస్టుల భయం ఇంకా వదలలేదు కదా సార్? ఎప్పుడన్నా ఏదన్నా జరగవుతున్న టెన్షన్లోనే ఉన్నారు కదా ఇప్పుడున్న సిచ్యువేషన్. కేసులు అరెస్టుల భయం ఉందేనే కదా. ఇంకెప్పుడైతే మీరు ముందస్తు బెయిల్ అనేది కోరుతున్నారో ఆటోమేటిక్గా మీకు అరెస్ట్ చేయొచ్చు అనేదే కదా. బట్ అరెస్టులు చేస్తే కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన నేరస్థ చట్టాలు వీటి ప్రకారం బహుశా ఎక్కువ రోజులు జైల్లో పెట్టే ఒక అవకాశం కూడా లభిస్తుంది. అందువల్ల ఉంది, ఎవరికి వాళ్ళు తమను ఎలా కాపాడుకోవాలి అని బయటపడాలని ఆలోచిస్తున్నారు. రెండో వైపున ఎదురుదాడి చేయడం ద్వారా మేమేం భయపడడం లేదు, మాకేం కాదు అని చెప్పడం ద్వారా తమ అనుచరులను నిలబెట్టుకునే ఒక ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నారు. ఈ టీడీపీ కార్యాలయ దాడి అన్నది కాస్త ఉపశమనం దొరికినట్టు సార్, మళ్ళీ బెయిల్ పొడిగించారు. అంతే కదా, బెయిల్ నడుస్తుంది కదా చర్చ. ఏదైనా 3 ఏళ్ళకి ఇప్పుడు ఒక ఘటన జరిగితే ఆ వెంటనే వెళ్ళిపోయి వేసేయటము, తక్షణ ఘటన మీద తీసుకుంటే రావటం వేరు. గతంలో జరిగిన దాని మీద కాబట్టి న్యాయస్థానాలు కూడా కొంత ఉదారంగా కాకపోయినా కొంచెం ఇదిగో ఇలాంటి అవకాశాలు ఇవ్వచ్చు. చట్ట ప్రకారం తర్వాత చర్చించినా అది ఇప్పుడు చేయాల్సి వస్తుందా లేదా ఇట్లాంటివన్నీ కూడా. సార్ మరొక సుప్రీంకోర్టు కేజ్రీవాల్ కేసులో ఒక ముఖ్యమైన అంశం లేవనెత్తింది. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం తప్పనిసరిగా అవసరమా కాదా? అది ఈడీ కేసులో చెప్పారు, కానీ అది ముఖ్యమంత్రులకు రాజకీయ నాయకులందరికీ కూడా పెద్ద కీలకమైన ఇది. ఈడీ కేసుల్లో లేదా మనీ లాండరింగ్లో అధికారి కనుక అనుకుంటే అనుమానం వస్తే అరెస్ట్ చేయొచ్చు, దీనికి ఎలాంటి అనుమతి అవసరం లేదు. అది ఇప్పటి వరకు ఉన్నటువంటి పద్ధతి. కానీ కేజ్రీవాల్ ఒక పాయింట్ మీద సవాల్ చేశారు. దాని మీద సుప్రీంకోర్టుకు ఒక సందేహం కలిగింది. ఏంటి అంటే అది అధికారికి సందేహం వస్తే చాలు అరెస్ట్ చేయొచ్చు అని చెప్పడం అన్నది అది చెల్లుతుందా? ఓకే, అరెస్ట్ చేయడం తప్పనిసరి, అరెస్ట్ చేయకపోతే నష్టం జరిగిపోతుంది, అరెస్ట్ చేయకపోతే హాని కలుగుతుంది అంటే అరెస్ట్ చేయాలి. కానీ ఊరికి అధికారి అనుకున్నాడు కాబట్టి అరెస్ట్ చేయొచ్చు అని చెప్పడం అనేది చెల్లుతుందా లేదా దీన్ని చర్చించాలి. రెండో విషయం, దీన్ని సవాల్ చేసే అధికారము ఆ సదరు వ్యక్తికి ఉంటుందా లేదా? నిందితుడికి అధికారిలా అనుకోవడానికి ఆధారం ఉందా లేదా అని కూడా ఆయన సవాల్ చేయొచ్చు. అవును, అని ఇది చాలా కీలకమైనది. అంటే అరెస్టులకు సంబంధించి, అంటే అరెస్టులు, బెయిళ్ళు, ముందస్తు బెయిళ్ళు వీటికి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్తో నిమిత్తం లేదు, దేశవ్యాప్తంగా హైకోర్టులు సుప్రీంకోర్టుల మధ్య కూడా ఇది చర్చనీయంగా ఉంది. మొన్న సుప్రీంకోర్టు ఒక విషయంలో తీర్పు చెప్తూ అసలు హైకోర్టులు ఏమీ ఆలోచించట్లేదేంటి, ఒక వ్యక్తికి బెయిల్ ఇవ్వకపోవడం కూడా శిక్ష అని భావిస్తున్నారు, దానికి దీనికి సంబంధం లేదని. నేను విషయాలన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అరెస్టులు అనే ఒక ప్రక్రియ, బెయిల్, గ్రౌండ్ ఫర్ అరెస్టు అన్నవి ఒక తీవ్రమైన చర్చకు గురవుతున్నాం. ఒక రాజ్యాంగ ధర్మాసనాన్ని కూడా వేసింది సుప్రీంకోర్టు ఇప్పుడు కేజ్రీవాల్ కేసులో. కవిత అంతకుముందు అరెస్ట్ అయ్యి వేరే గ్రౌండ్స్లో ఉన్నారు కాబట్టి ఆమెకు రిలీఫ్ రావట్లేదు. కానీ మీరు చూడండి, హేమంత్ సోరెన్, కేజ్రీవాల్ ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్ట్ చేస్తే కూడా గతంలో అల్లకల్లోలం అయిపోయేది ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే. కానీ కేజ్రీవాల్ ఇప్పుడు అక్కడ 3 నెలల నుంచి జైల్లో ఉన్నారు. హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యి తన బదులు వేరే వాడిని పెట్టి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన నిన్న వెళ్ళి ప్రధానమంత్రి మోదీని కలుసుకున్నాడు. మళ్ళీ సందేహం, ఇప్పుడు ఆయన జేఎంఎం కదా, ఆయన కాంగ్రెస్ కాదు.
కాబట్టి చాలా రాజకీయం నడుస్తుంది వర్మ. జ్యుడిషియల్ ఫ్రంట్లో కూడా చాలా జరుగుతుంది. ఓకే సార్, ఏంటి చిన్నారులపై లైంగిక దాడులు, హత్యలు, అసలు ఏంటిది ఈ వికృతం ఇంకా పోదా? దీన్ని అరికట్టలేరా? చాలా ఘోరం అండి. అంటే అమ్మాయిలు కానీ కసికందులు, అక్కడెవరో ఒక ముసలాడు 6 నెలల పాపాన్ని ఏదో వరుస కూడా కలుస్తాడని చెప్తున్నారు. ఇంకా ముచ్చుమరిలోనేమో 9 ఏళ్ల అమ్మాయిని వాళ్ళు కూడా చిన్న బుడ్డవాళ్ళు వాళ్ళేమో ఏదో చేశారు, ఎక్కడ తెలియటం లేదు. ఇంకా తర్వాత ఒక బాలిక ఈరోజు చేబ్రోలు మండలం అక్కడెక్కడో ఒక అమ్మాయి మీద తను గ్యాస్ సప్లయర్ అంట నాగరాజ్ అని అబ్బాయి తీసిపోయి ఏదో చేశారని అది వార్త. ఇవన్నీ వస్తున్న కథనాలు. అనకాపల్లిలో ఒక అమ్మాయి ఒక ప్రేమికుడేమో వెళ్ళి ప్రేమ ఉన్మాది నంద్యాలలో ఒకటి. సో ఇన్ని ఘటనలు ఈ 10 రోజుల్లో ఇట్లా రావడం అన్నది చాలా ఆందోళనకరం. దీని మీద చాలా తీవ్ర చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నిన్ననే అంటే చాలా విమర్శలు వచ్చాయి. నిన్న హోంమంత్రి అనిత దీని మీద స్పందించారు. ఇంకేమాత్రం ఉపేక్షించేది లేదన్నారు. చంద్రబాబు నాయుడు కూడా సీరియస్గా తీసుకున్నారు. ఇప్పుడు కేబినెట్ సమావేశానికి ముందు ఆయన మాట్లాడినప్పుడు దీని మీద తీవ్రంగా మాట్లాడారంటారు. ఒకటి ఎక్కడెక్కడో ఘటనలు జరిగితే ఎలా వెంటనే అని, కానీ తర్వాత ఫాలో అప్ అని ఉండాలి కదా. రెండోది ఒక వాతావరణం ఉండాలి కదా. ఇలాంటి వాళ్ళు రెచ్చిపోతారు. ఆ వాతావరణం ఒక విధంగా ఉంటుంది, కాదు కఠినంగా ఉంది అంటే కాబట్టి చాలా చాలా బాధాకరమైనటువంటి దారుణమైన కర్నూలు జిల్లాలో ఒక మహిళ ఆమె భూమి కొనుక్కుంది ఇద్దరి దగ్గర. ఈ భూమి ఆమెది కాదు, వాళ్ళది కాదు, నాది అని ఒక ఆయన పేచి పెట్టుకుంటే ఆమె దున్నుకుంటుంటే వాళ్ళు ట్రాక్టర్లో వచ్చి గుద్ది చంపేశారు. ఎన్ని ఘటనలు మహిళల మీద ఇప్పుడు నేను చెప్పిన ఒక 7-8 ఉంటాయి, ఇంకా రానివి ఎన్ని ఉన్నాయో తెలియదు. కాబట్టి తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా మనం దిశ ఘటన జరిగిన తర్వాత అప్పుడు వచ్చినటువంటిది, అప్పుడు కేసీఆర్ తీసుకున్న చర్య, తర్వాత దాన్ని అప్పుడు ముఖ్యమంత్రి సభలో దాన్ని మాట్లాడటం, దిశ పరిష్కారం కాదు, అవును, ఇవన్నీ కూడా చాలా జరిగాయి. కాబట్టి దీన్ని ఒకటి అసలు వాళ్ళ కోణంలో, భద్రతా కోణంలో ఇది చాలా దారుణమైన, అమానుషమైన, బాధాకరమైన అంశం. రెండోది ప్రభుత్వం కూడా రాజకీయ పరంగా దీన్ని యుద్ధ ప్రాతిపదిక మీద చాలా తీవ్రంగా తీసుకొని ఇన్ని ల్యాబ్స్ ఎక్కడ జరుగుతున్నాయి వాళ్ళని పట్టుకోవడంలో. ఇప్పుడు ఆ అమ్మాయి 10 రోజులైనా కనపడలేదు. అవును, నిన్ననే హోంమంత్రి వాళ్లకు సహాయం ఏదో ప్రకటించారు. అంటే బాడీ దొరకలేదు కదా. అవును, కాబట్టి చాలా దారుణమైంది. ఒక్కసారిగా వాతావరణం దీనివల్ల చాలా వికృతంగా, విషాదకరంగా తయారైంది. దీనికంటే మనం ఇప్పటివరకు అనేక సార్లు అంటున్నట్టుగా సోషల్ మీడియాలో జరుగుతుంది కూడా అమ్మాయిల మీద, అది కూడా అత్యాచారమే. అది వర్చువల్ అత్యాచారం అని చెప్పాలి. ఎవరి మీద పడితే ఏది పడితే అది మాట్లాడేస్తే ఒక పద్ధతిలో నడుస్తుంది. సో మహిళల భద్రత అన్న అంశం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నా ఉద్దేశంలో ఒక సిట్ లాంటిదో ఒక స్పెషల్ టీమో దీని మీద వేసినా కానీ ఏం పొరపాట్లేదు. మీకు దిశ కాకపోతే ఇంకో పెట్టండి.